పూజ చేస్తుండగా నాదా పరమేశ్వర అని కూడా అమ్మవారు పార్వదేవి కోటి లింగాల పూజ భిన్నమైంది అనాదా రావయ్య శివశంకర కోటి లింగాల పూజ భిన్నమైపోయింది నాదా పరమేశ్వర ఇటువంటి శోకాన్ని పాలించు అనాదా లింగ పూజ లేకుండా నేను ఉండలేను నాదా పరమేశ్వరాన్ని కోరి
ఇప్పుడు వద్దంటున్నావు బామా వెళ్ళిపోయావా బామా బామా నా శివదేవి పార్వతమ్మ నీవు వెళ్ళిపో అంటున్నావు నా యొక్క మాట చెప్తా శివులారయ్యా సంసారం చేస్తున్నాము ఈసవంటి శోకాన్ని పాలించపోతే 6 నెలల మధ్య వరకు అన్న చెల్లెలుగా భావించాలి అది కాదంటే నా యొక్క పత్తి కేవలం నా శిరసు వెలగొట్టి కూడా నీ పాదాలకు నా మెదడు తీసి శ్రీగంధం అంటే ఊసుకో నాదా నిమిషమల్ల ఉండలేను బామా ఒక క్షణమన్న నిన్ను ఇడనాడి ఉండలేను 6 నెలల మధ్యం అన్న జల్లెలో భావించాలంటే నా తరం కాదు బామా కాకుండా దొరకగట్టినట్టయ్యా అది మాట్లాడితే ఆర్టికొచ్చు పుట్టికొచ్చు తప్పు తలపైకొచ్చు అడ్డ కూడా పెట్టే సన్నవు నారాయణ పార్వదేవి ఎంత పరీక్ష పెడితే మహాపార్వతం మనకు నడిచిపోల శంకరుడు అరిచేతులు అంజనం పెట్టిండు ఆకుపుటం నోట్లో పెట్టిండు కాంటికి కాటికి పెట్టిండు కలియుగం అంతా కళ్ళ చూస్తున్నా నాయన
అగ్గి వలకక తోలిగా ఉగ్గు పోసి కట్ట అటువంటి శేఖోలి కట్టే చంద్రగిరి పట్నం మందు అమ్మవారు సూరమ్మ గర్భమందు పడమర్చి ఓబామా సూరమ్మ గర్భమందు పుట్టిండు భగవంతుడు బీరయ్య మాంగాలి చేతుల పెరిగి పెద్దవాడయిండు సవరచ్చ మంద కాస్తున్నాడు ఓబామా కాసుకుంటా పర్వతం అంతా పాల బాండ పెట్టుకున్నాడు ఎన్నీళ్ళంతా ఉన్ని బాండ పెట్టుకున్నాడు అడిగిన వారికి అంతే దానం అంటున్నాడు అని వారికి అంతే దానం అంటున్నాడు దానం దానం అని దానం చేస్తున్నాడు పూజలు చేస్తుడు పుణ్యాలు చేస్తుడు అశ్వదానం సువర్ణ దానం గోదానం భూదానం చేస్తుడు బామ పార్వతమ్మ ఆ పూజలు పుణ్యాలు ఓ బామ పైన ఎచ్చైపోయిన నడికోల నా దగ్గర వచ్చింది బామ వీరయ్య పూజలు పుణ్యాలు మన దగ్గర వచ్చిన బామ శివదేవి పార్వతి అసలు పిల్లానికి ఏమన్నా ఏకంత పక్కన తెచ్చి ఏలు పట్టి పోలు తిరిగి తాళి కట్టి తలంబ్రాలు వచ్చి శివదేవి లగ్నం ఆడిందయ్యా అటువంటి వాళ్ళకి ఏం చేయలేదయ్యా ఏం చేయలేదా ఏం చేయలేదు అయ్యో అయ్యో నాదా పెళ్లి గాని వాడు గొర్రె మందను కాసే కాసిన గొర్రె కట్టదు కట్టిన గొర్రె ఈనదు ఆ మంద ఇర్చి వందదు పెళ్లి గాని వాడు పంట శీలకెళ్ళి వెళ్ళిపోతే పంట శీల ఉన్న గణపతి పారి పండి ఆవిడ పరగ తీస్తున్నాడు అయ్యా పెళ్లి కాని వాడు రాసుకే ముద్దరేసి అంచనేసినట్టుంటే పుట్టడు కావాలంటే పందమే అవుతుంది ఓ నాదా కాని వాడు మీ అసలు పెద్దలకు దానం చేస్తే పట్టిన వానికి బరకత లేదు పెట్టిన వానికి మోక్షము లేదయ్యా నా కొడుకుని వీరయ్య అసలు ఈరభద్రని తీసుకొని ఎంత గతి చేసి నాదా రావయ్య శివజంగా ఇప్పుడే పోయి కూడా నా యొక్క ఈరభద్రకి పెళ్లి మీద ప్రేమలు కలిగాడే మనసు నిత్యం ఉంటది మనాదా నా కొడుకు ఇంత కష్టపడి పూజలు పుణ్యాలు చేస్తే తీర్థమైపోతున్నాయేమో నాదా అప్పుడే వైకుంఠం నుంచి విష్ణుదేవుని వింటాడు సత్యలోకం నుంచి బ్రహ్మదేవుని వింటాడు అతి బోల శంకరుడు ముగ్గురు మూడు తీర్ల వేషాలు కట్టుకొని పంచవర్ధనాలు నెచ్చిన పెట్టుకుని పుందనోళ్ళు జంజరం వేసుకున్నారు అయ్యో వేషం ధరించిన నాయన రామ 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 ఆలోక నగరం నుంచి భూలోక నగరం ముగ్గురు త్రిమూర్తులు కూడా ఎట్లా వస్తున్నారు అయ్యా మెడికటల మేరదాము రథం ఎక్కినారే వీరయ్య దగ్గర మరి వస్తా ఉన్నారమ్మా మేఘరథ నింపిన ముగ్గురు త్రిమూర్తులు మూడు వేషాలు కట్టుకొని వీరయ్య మంద
కాడికి మరి ఎట్లా వస్తా ఉన్నారా అయ్యా విశ్వేశ్వర బ్రహ్మము గురు అన్నదమ్ములంట శివ అన్నదమ్ములంట వాళ్ళు చేసిన మహిమతోనే మట్టి బొమ్మలంట కొన్ని మాయ బొమ్మలంట అయ్యా విద్యలు నాని జ్ఞానలు నాని కొంతమరిలోకే మంచి కొంతమరిలోకే ఇచ్చిన దేవుడు తీసుకుపోగా విద్యలు రావెంట నీకు మేడలు రావెంట అయ్యా కొడుకులున్నారే బిడ్డలున్నారే కొంతమరిలోకే మంచి కొంతమరిలోకే ఎన్నోడు వచ్చి తీసుకునే కొడుకులు రారంట నీకు బిడ్డలు రారంట అయ్యా చేతుల బెల్లం ఉన్నదవరకే కాకి చేతుల బెల్లం తప్పినాక ఎవరు రాలంట నీవు వంటి రాలంట ముగ్గురు త్రిమూర్తుల వీరయ్య మన దగ్గర వస్తున్నారమ్మా అయ్యా సత్యమాది దేవుడు ఆ సాయి వీరయ్య అయ్యా వచ్చారక్క పెద్దలాట సాయి వీరయ్య అశ్వదానం గోదానం భూదానం అంటున్నావు బాలుడా నీవు చేసే దానాలలో ఏది వద్దు నాయన మేము కూడా అటువంటి బ్రాహ్మణులు ఉన్నావు నాయన నట్టనని మందల బంగారు షాయగల్ల గొర్రె ఒక ముంతడి పాలు కావాలి మా జంజిరాల కూడా తెల్ల గొర్రె పిల్ల ఒక ఉన్ని కత్తిరించుకొచ్చి మాకు దానంగా ఈ బాలుడా భగవంతుడి వీరయ్య సరే మంచిది అనుకున్నాడు బంగారు ముంత తీసుకున్నాడు గండ కత్తెర చేత పట్టుకున్నాడు బంగారు పళ్ళెం చేత పట్టుకొని అట్ట నడి మందల కొడుతున్నాడు దేవరాజు వీరయ్య అట్ట నడి మందల కోయండి గండ కత్తెర పట్టిండు అసలు తెల్ల గొర్రె పిల్ల ఉండి కత్తిరించిండు బంగారు పళ్ళెముల పెట్టుకున్నాడు బంగారు ముందతోటి అసమంటి గొర్రె పాలు పిండుకోని ఎట్లా వసం దేవరాజు వీరయ్య అసమంటి పెద్దల దగ్గర వచ్చిండ పాలు కూడా బంగారు ముందతోటి అర్పితం చేస్తుండా అయ్యా తీసుకోండి పెద్దలు తీసుకోండి పెద్దలారా
బంగారు ముందుతో పాలు కరెక్ట్ గాని బిడ్డ ఊరు పేరు లేదండి మేము దానం పట్టాం బిడ్డ ఊరు పేరా ఊరు పేరు నీ పేరేం పేరు నా పేరు బీరయ్య మా ఊరు ఏది అక్కమ్మకల్ చంద్రబాబు వెళ్ళి ఉద్యోగి నగరం ఉంది సరే బిడ్డ మందకాడ ఉన్నావు కానీ నీకేమన్నా అయిందా నాకేమైందా ఏం కదా బాగానే ఉన్నా బాగానే ఉన్నా పెళ్ళి అయిందా పెళ్ళి అంటే అది చూడు నాకు ఈ ఏకంత బాలను తీసుకొచ్చి ఏలు బట్టి పోలు తిరిగి తాలిగట్టి తలంబ్రాలు వచ్చి శివదేవి లగ్నం ఆడిండ్ర బాలడా రావయ్య బీరయ్య ఏకంత బాలను తెచ్చి ఏలు బట్టి పోలు తిరిగి తాలిగట్టి తలంబ్రాలు వచ్చి శివదేవి లగ్నం ఆడిన నాకు అసలే తెలియదా మొత్తానికే తెలియదా పొద్దులేటి కూరగానే ఉన్నాడు పెళ్లి కాలే పెళ్లి అంటే లగ్నం తెలియదు ఏ తెలియదు నీకు పెళ్ళే కాలే పెళ్లి కాలే ఏం కాలే నాయనా బీరయ్య పెళ్లి కాని వాడు పెత్తానం చేయరాదు రాజ్యమేళ రాదు రచ్చలేల రాదు పెళ్లి కాని వాడు ముక్కుట్ల మురువ రాదు నలుగుట్టిన రాదు 10 మందిగా పంచాయతెంప రాదు బీరయ్య పెళ్లి కాని వాడు దానం చేయరాదు ధర్మం చేయరాదు పెళ్లి కాని వాడు కొర్రె మంద కాసినట్టుంటే కాస కొర్రె కలదు కట్టదు కట్టె కొర్రె ఈనది ఆ మంద ఇట్టి వందది బాలడా రామయ్య బీరయ్య కంచెనేయాలంటే కూడా ఆయన పుట్టడు కావాలంటే పందెం అవుతుండవి పెళ్లి కాని వాడు పంట చేలకెళ్ళి వెళ్ళిపోతే పంట చేల ఉన్న గణపతి పారి పంట ఆడబోతున్నాడు పెళ్లి కాని వాడు మాయాసుడి పెద్దలకు దానం చేసిన గాని పెట్టిన వారికి మోక్షం ఉండదు పట్టిన వారికి బతుకుతున్నాడు నాయన రాజు బీరయ్య అయ్యా నీ చేతి దానం రాజు బీరయ్య నా చేతి దానం వల్ల అంటున్నారు కానీ ఎక్కడ పోతున్నారు మీరు? మేము తిరుపతి తీర్థాచాలు పోతున్నాం. అవును, కాశీ కళ్యాణం అక్కడ వెళ్ళిపోతున్నాం. అయ్యా మళ్ళీ ఎన్ని రోజులకు వస్తారు? లేవా 31 రోజులకు వస్తాం. 31 రోజుకు? ఓ నాయనా పెద్దలారా 32 రోజులకు 31 రోజుకు వస్తాం అంటున్నారు. మీరు మళ్ళా తిరిగి వచ్చే వరకల్లా నేను స్థానికంగా నష్ట బాసింగం కట్టుకుని ఏకంత బాలం తెచ్చుకుని ఏలు పట్టుకొని పోలు తిరిగి శివదేవి లగ్నమాడి నేను పెట్టేది 3 దోశలు, నా భార్య పెట్టేది 2 దోశలు, 5 దోశలు అర్పిత చేసే పెద్దలారా పెద్దలారా వెళ్ళిపోయినను పెద్దలకు దీవించి దీవనార్చి పెట్టిండు. పెద్దలు భగ్నం అంటే దగ్గర మెరిచి ఇష్టమాయమైండ్రు. దేవరాజు వీరయ్య ఏమంటావు? అయ్యా దేవరాడు వీరయ్య నాకంటే పెద్ద అన్నలు లేరు, నా తోడి తమ్ములు లేరు, నాకంటే పెద్ద అక్కలు లేరు, నా తాయి చెల్లెలు లేరు, తల్లి లేదు తను లేదు, తాకిపాట భూదేవ దిక్కైపోయా నాయమ్మ. నేను ఏమి చేస్తానంటారే అసలు దేవరాజు మీరే ఇంతవరకు నేనే పూజలు పుణ్యాలు ఎర్తమైపోయే భగవంత నేనేమి చేతనుకోని ఏమంట ఉన్నాడు మీరే ఎలవేగుతున్నారు. పోయాడు భోజనం అందరికంటే పెద్దవాడు కూడా అన్న పోయిలారా. నేను అక్కను చూడక 6 మాసాలు అవుతుంది.
నేను అక్క దగ్గర పోతా. రానొక్క గడిగే పోనొక్క గడిగే 6 నెలలన్నా ఒకటే 6 మాసాలన్నా ఒకటే పోయేస్తా. రానొక్క గడిగే పోనొక్క గడిగే అక్కడ చూడ ఒక గడిగే 3 గడిగల మళ్ళా తిరిగి వస్తా. నా పక్క మందన మళ్ళీ అన్నలేరా అయ్యా రాండయ్య పోయినారా అన్నా పోగన్నా నా పక్క మందని మరలయ్యా తమ్ముడా. నీ పక్క మందిని మరలేనికి ఇది ఈత పూత కాలం. ఆ గొర్రెలు ఈయన బరుగుతలేవు, ఈయన బరుగుతలేదు, మరి ఈత లేదు అన్నట్టు తమ్ముడా. నావే నాకు పట్టకుండా నీ గొర్రె ఏడబడలేదు తమ్ముడా. నీవు ముందే అనుకున్నా నువ్వు చెయ్యవనే నాకు తెలుసు. అదే నీకు తెలియదు తమ్ముడా. అన్నా ఊరికేటి బస్సు నీవన్నా మరలేస్తావే. నీవు కాదులే, నువ్వు రుమాల గట్టి కడతావు కదా అన్నా. ఉండ్రాల్లో నీవన్నా నా నుంచి నా గొర్రె నాకు మస్తు. నీవు అసలే రావాలి తెలుసు, నా గొర్రె కాడికి రావు నువ్వు. అన్నా పోయాడు బాగన్నా తలపోయాడు పోవన్నా అందరికంటే చిన్నవాడు కూడా 7 బస్సులో ఉండాలి భీమన్న పోయాడు పోగన్న 7 మళ్ళీ కూడా ఎప్పుడు ఏడుకున్నాడు ఎవ్వరు కూడా కాదంటారు. అయితే మా మంద కాదంటారు. మీరు మలుపుతారా? పక్క కూరలు బాగానే మలుపుతారు కానీ ఎండాకాలం అయితే అప్పుడైతే బాగా మండిస్తాం. అన్నలారా నా పక్క మంద మీరు మలుపు అవసరం లేదు గాని మీ పక్క మందనేమో మీరు మలుపుకున్నా అన్నాడు బీరయ్య. పంచభూతాల దిక్కన్నాడు దేవరాజు బీరయ్య. అయ్యా అదైన మందను ఆధారితో మీరు కాయపోదురు గాని ఇక నేను ఓటుండే అక్క దగ్గర మంద భద్రం. నేను ఎవరికైనా చెప్పుకోను కానీ మీ మందన మీరు కాలేదు ఏమాగలే కానీ నా పక్క మంద నేను చెప్పినా గానీ జీతగాల్లో పెట్టుకున్నా గానీ మీరైతే భద్రంగా మలుపుకోరు. నేను అక్క దగ్గర పోతున్నా. అక్కడ అడిగినా చెప్పరా ఏమని ఇస్తే తీసుకోరా. ఆత్మగల్లా పోతారా అంటే ఎప్పుడు వచ్చిన ఇప్పుతారా మందరు లేక శాద గాని అక్కడ అడిగిందని చెప్పాలంట. ఏమన్నా పంపితే తీసుకురావాలంట. సరే అట్లా తీసుకొస్తా గాని ఇక నేను పోయేస్తానా. అయ్యా సత్యమతి దేవుడు దేవుడు వెళ్ళాడు మగాలి అయ్యాగిరి పట్టము
ఎక్కడ పోతున్నావు? నేను ఎక్కడైనా పోతా నీకెందుకో? అరే అమ్మ మంద చాలా మంద కదా, మంద కాడ కావాలి ఎవరు ఉండరు. నువ్వు ఎక్కడ పోతున్నావు? నేనా పేదలు పోతున్నావు? అవును పోతున్నా. మళ్ళీ నీకేం కావాలి? నువ్వు ఎక్కడ పోతున్నావు అంటున్నా. నేను ఉదయగిరి పట్నం పోతున్నా. మళ్ళా మందని ఎవరికి చెప్తివి? నేను ఆ పెదపులు పెద్దాన్ని ఇచ్చిన, దొరదాన్ని ఇచ్చిన, ఆ నగలకు బుక్కు పిల్లల పైన చెప్పిన, ఆ గుడ్డలు ఇచ్చిన మందని నిగరాని చెప్పి అబ్బాయి వెళ్ళిపోతున్నా. చెప్పు నీకేం కావాలి? నీవెంత స్వామి స్వామి అందరికి చెప్పిన, మళ్ళీ నేనేం పాపం చేసిన? నీకేం కావాలా? నేనేం పాపం చెప్పిన చేసిన నాకు కూడా చెప్పొద్దా? మళ్ళీ సమయానికి రాకపోతే కదా. మళ్ళీ ఇప్పుడైనా చెప్పు. ఏం కావాలి? మళ్ళీ నేను ఉంటా మందకాన్ని. ఉండిపో పక్కన. ఉండిపో అంటే ఊరికేనే ఉంటారా? వాళ్ళకి ఏమి ఇచ్చినావు? వాళ్ళకి ఏమి ఇచ్చినావు? కుప్పడాలు తోతులు గొల్లు మళ్ళీ ఇచ్చిన, ఇంకా చెప్పులు తొట్ట చెప్పులు ఇచ్చిన, ఇంకా ఒకటి ఇచ్చిన, ఇంకా ఏం లేదు. రాణాలు మళ్ళా సామి. నేను అందరికన్నా పెద్దోని కదా, నాకెందుకైనా డబల్ ఉంటది. ఇయ్యాలి ఇవ్వకపోతే వాళ్ళకాడే కొద్దిగా ఎక్కువ కావాలి. నేను పోతా మందకాడికి. సరే స్వామి నేను నువ్వు అన్నాడు అతడు కొండలో ఉన్న కొండగాడు యాడికి వస్తూ ఉన్నాడు అమ్మా. కొండలో ఉన్న కొండగాడే అమ్మా. అటువంటి సోలచమైన పాల పుల్లతో పైడితో ఇళ్ళ గడ్డన పరులు పోతూ ఉన్నది. దిగ దిగన మందకాడికి వచ్చాడు ఆయన. అయ్యే కొండల్లో ఉన్న కొండగాడమ్మో. దిగ దిగన ఉరికొచ్చిండు తెల్ల పక్కు పిల్లలు నోట పట్టుకొని చోట మడుగులకు గుంజుగా వస్తాడు. అందరూ లేని మంద కంట కలగొచ్చు, ముట్టు లేని మనకు ముట్టు కలగొచ్చు అనుకో వీరయ్య. కట్టే చెప్పుల గుండె కింద పెట్టాడు దేవరాజు వీరయ్య. సూది మాల గుండెకి చూస్తున్నా తండ్రి నా దేవరాజు వీరయ్య. సూది మాల గుండె ఎక్కి చూసి వరకు తెల్ల పక్క పిల్లలు ఆడుకున్నాడు. సోట మగల కొన్ని గారు గుంజుకొని పోతుంటే అయ్యా హారం అదే నేనేం చేసిన? మళ్ళీ ఇదేంటి ఎత్తుకుపోతున్నావు? ఓరేమో అంతేనా? నీవు పెళ్లి పోతున్నావు కదా, రేపు పోల్దారాన్ని కావాలి. ఇది అంతా నుచ్చాంటింది. సౌటమాడుగులకు పోయి ముద్దు గడుకోసే పోల్దారానికి అయితే ఎంత బుద్ధి వదిలే. కొద్దిగా లేట్ అయితే ఏం చేసేటోడు? కొద్దిగా లేట్ అయితే ఏం చేసేటోడు? ఏ బాబది కాబట్టి కనిపించకుండా కడుపులో దాపెడుతుంటే అంతే కదా. ఆ అబ్బాయి బుద్ధి వదిలిపోతుంది. అందుకనే మళ్ళీ నీరాలు గొర్రె వేస్తున్నావు. ఒరే ఒరే మూర్ఖాలిలో పార్టీ అసలు కండ కథలు చెందించదని అనుకోని దేవరాజు మీరే గర్భణ చేస్తున్నాను ఆయన. దేవరాజు మీరే ఇటువంటి ఎంగిలైనా గొర్రె పిల్లలు ఎక్క మందలు ఉండరాదనుకున్నాడు. మగ పిల్ల తంటకు చూడండి మందకు ఆడిపోయాడు. మందలు ఆడుకోయి ఆడి పిల్లలు ఆడుకొచ్చిన వీరయ్య దేవుడు. దేవరాజు వీరయ్య
మందలు ఉండరాదనుకోని కొండల పోడితే కొండతోన వెళ్ళిపోని దీవించి దీవెనార్తి పెట్టి భగవంతుడు వెళ్ళిపోతామంటాడు మీరేమో అయ్యో దేవరాలు మీరయ్యా అటువంటిదైనా కొన్ని ముట్లిరిగినవి ఓ స్వామి ఓ బీరయ్యా నీ పోతున్నావు గాని నాకు అట్టేది నా మోక్షమైంది ఇక నేను మంచిగా ఉన్నోళ్ళు ముట్లిగా తింగుతుంది నేను ఎట్లా బతకాలి ఏం తినాలి నేనేం చేసుకున్నా స్వామి నేను అసలు తప్పే చెయ్యను నీవే కోపం బట్టలేకొచ్చి తన్నే ముట్లు ఇరిగినాయి నాకేమన్నా దీవెనార్తి పెట్టు దీవెనార్తి కావాలా ఇది ముందులోనే ఉన్న మాత్రం ఉడక ఏమున్నది ముందులోనే ఉన్న మా పాతంగి వాడ ఉన్నది పాతంగి వాడల మాత్రం పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే పెదకొట్లు తెచ్చుకొని తిండి బొక్కలు పెంటగడ్డ వేస్తారు నువ్వు పోయేటప్పుడు మీరు చూసుకుంటా పో కొంచెం వరకు మెత్తగా అయిపోతాయి అవి తిని బొక్క తీసుకుపోయి తిని పూలలో వండుకో అవి దొరికినాడా అవి గొల్ల కూర వాళ్ళు గొర్రె కాస్తారు ముందులో కావాల గొల్ల కూర వాళ్ళు గొర్రె కాసినప్పుడు అయితే ఆ గొర్రె పిల్లల ఏది పొదుగుల తోటి పెడతారు ఆ పొదుగు తోటి ఆ గొర్రె పిల్లలు తెచ్చిపోయాడు ఆ నుచ్చి ఎక్కువ తిని బతుకు మా స్వామి నీవెంత మంచి దీవెనార్తి దేవుడా ఇంకా సరేలే నేను ఉంటా గాని నా గతికి నా మోక్షానికి ఇంత గాని ఇంకా నువ్వు పోయిరా స్వామి వెళ్ళిపోతా ఆ మాట చెప్పిండు దేవరాజు వీరయ్య సత్యానుడు భగవంతుడు వీరయ్య కూడా ఉచోరు నాన్న వస్తున్నాడు ఆ స్వామి దేవుడు దేవరాజు వీరయ్య అయ్యా స్వామి రామ రావణ అక్కడ నొక్కుతున్నావు అక్కడ నొక్కుతున్నావు ఊరుకుంటా అంటే ఇంట్లో పోతున్నా ఇంట్లోకంటే ఎట్లా పోతావు నువ్వు ఎట్లా అంటే బట్టలు ఇచ్చిపోవాలా నీవెవరు అంటున్నా నేనెవరో మీకు తెలియదా అమ్మో ఈయన చూడు నీ మోని పేరు నీకు తెలియదు అన్నంత ఈజీగా మాట్లాడు మీరెవరు మేమా చెలికత్తెలం చెలికత్తెలు పెద్ద పెద్దలు అది వెనుక కట్టుకొని పోతారు గాలేనా మీరు కాదు అయ్యా నీ ఇల్లు గురించి పందిరయ్యా మేము ఆడిలోపలం అంటున్నాం తెలిసిందిలే కాదు అయ్యా మేము మాంకాలమ్మ చేతి కింద పరిచయం చేస్తున్నాం అంటున్నాం పరిచయం చేస్తున్నాం మేము పని చేస్తాం నీవు ఎక్కడ పోతున్నావు అంటున్నా ఎవరు మీ అక్క అబ్బా నీ అన్నం పది నాకు సత్యక్రి ఇచ్చినట్టే ఉన్నాడు అటువంటి మాంకాలమ్మ తమ్ముడు 7 ఏళ్ల నాడు 7 ఏళ్ల పిల్లవాడు గొర్రెమ్మ కాడిపోయాడు చంద్రవేడి కలలు సూర్యవేడి కలలు 7 డ్యూటీలో మదమేసినట్టున్నాడు ఇవాళ నీ కాలు ఓ కాలు వరంగల్ పోతుంది ఓ కాలు అనుకోండ పోతుంది మొల మీద సౌరము రొమ్ము మీద వాడే రొమ్ము మీద సౌరము పొట్ట మీద వాడే మొల మీద సౌరం మోకాళ్ళ మీద వాడే ఇప్పుడు నీవు ఇట్లా ఉండవు ఈ కాలు ఇక్కడ పోతుంది ఆ కాలు అక్కడ పోతుంది నీవు మాంకాలమ్మ తమ్ముడవు కావు అని మాంకాలమ్మ తమ్ముడని మరి కోరుతున్నావు అక్క పిలుపు తమ్మునికి ఎరక తమ్ముని పిలుపు అక్క ఎరక
అక్కో అంటే రానే మా తమ్ముడు ఏంటంటే ఫోన్ ఇస్తాం. లేకపోతే పొద్దు మూకులు దాచి పని చేస్తాం. తెల్లాలు కరవాలాలు పట్టుకొని డ్యూటీలు చేస్తున్నాడు ఆయన. రామ రామ ఆ తమ్ముడే రాని అంటేనే లోపలికి కొనిస్తాం, లేకపోతే పోనీయం. పోతాయి మీ అక్క పిలుస్తుంది. ఏమని పిలుస్తావు మీ అక్కను? అట్లా అక్కో అని పిలిచాలా? అయ్యో అది కూడా మమ్మల్ని అడుగుతా. అక్క అక్క ఎర్రోళ్ళకైతే ఆడిపోయింది. అంటే అక్క అక్క మగంటే ఇంకేం కావాలి? గట్టి పిలిచారే. అక్క అక్క మగరే ఒక తర్వాత కోలేదా? మాడుకున్న తర్వాత తాత మరి ఇంకెట్లనే అమ్మ తోటి అట్లే ఉంటాయి. అక్క అక్క మగరే పొన్నారిలోకెళ్ళా చూడు లోపల కూర్చున్న నాయమ్మ నాదేవి మంకాలి నా తమ్ముడు వీరయ్యా ఎలగాని వేల వచ్చును. అక్క అక్క నీరగూతలేస్తున్నాడు. వారికి ఏ యామ తగ్గినట్టు నాయమ్మ దేవి అమ్మ సుదే మంకాలి మంద బాగుందా?
మంద బాగుండక బోయిలు బాగుండరా బాగుంటారు. బోయిలకు కడుపుకు అమ్మలి కట్టె చుట్టకు పొగాకు కాలుకు చెప్పులు బొంగళ్ళు బాగుండారా అన్నిటికీ అనున్నాక జాయిరాలు బాగుండారా అన్ని జాగాలు బాగానే ఉన్నాయి. జాయిరాలకు మంచిగా మేతలు వేస్తున్నారా మంచిగా గొర్రెలు మంచిగా ఉండవే గొర్రెలు బాగున్నాయి. మంచిగా గడ్డి తింటున్నాయి. మంచిగా తింటున్నాయి. అన్ని బాగుండగా ఎందుకు వచ్చినావు నీవు? అన్ని బాగుండగా ఎందుకు వచ్చినావు? అరే అమ్మాయి అన్ని బాగున్నాయి ఎందుకు వచ్చినాడ అక్క ఎండకు ఎర్ర జెండలు ఆడిపోయిన మొక్క తినపోతే ఆకలి ఉన్న మొక్క తినపోతే ఎందుకు వచ్చినావు అని అంటున్నావు అక్క. నీ గొడ్డుగా గోడల పోను తమ్ముడా తమ్ముడా వీరయ్య ఆకలి వల్ల కడుపారి మేమకు కొట్టేడి అన్న పెట్టేడి గాలి లేనచ్చినట్టే వీరయ్య తమ్ముడా వీరయ్య శివశివారామన్నర తమ్ముడ వీరయ్య అసమంటి 66 పల్లెలు 33 గ్రామాలు నిన్ను కొట్టిన వారి పేరు చెప్తే నా కరవారం తీసుకొని వాని కండలుగా చెండించిన మందకాడి కుక్కల పక్ష పరిమాణంతో సమానం మాంసం తినిపించ తమ్ముడు వీరయ్యో ఇచ్చిన వారి పేరు చెప్తే కరబాలంతో నాయకులు తెగ్గోజు కూడా ఎవరు ఇల్లు కట్టిరి తమ్ముడు వీరయ్య అమ్ముడ వీరయ్య ఎవరు కొట్టింది ఎవరు తిట్టిండ్రు అక్క నేను ఎవరు కొట్టలేదు ఎవరు తిట్టిన ఎవరు కొట్టలే ఎవరు కొట్టలే ఎవరు తిట్టలే కొట్టేది ఎండల్లా పెట్టేది గాలి ఆకలి కొన్న మగం ఆకలి కొన్న కడుపు ఆరిపోయిన మగం చూడలేదంటివే తమ్ముడు అయ్యా రామయ్య తమ్ముడా
అప్పుడంటే నీకు కోపం వచ్చేది తమ్ముడా. ఇప్పుడు కడపార తింటున్నావు కదా, ఎందుకొరకు వస్తురా ఏమి లోపడిలో ఇలా ఏమి గాలి లేదు, దూరి లేదు, గాలి వస్తుందాక పైకి మాలు పైకి పోదాక పైకి పోదారా? అదే నేను మన గొర్రెకాడ ఎడారి గాలికి తిన్నావు. ఆ గాలికి అవి పెట్టే గాలికి ఎండకు ఆరుకు అన్నట్టు ఉన్నా కదా, గాలికి ఈ గాలి పెట్టాడు. ఏమయ్యా
వీళ్ళు కథలు వస్తలేరు అదో వచ్చి రాలేస్తున్నారు